మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఆరోపణలు చేస్తున్న వారిని తరిమి కొడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మామిళ్ల ఆంజనేయులు తన పరిధి దాటి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, ఇది చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని సైతం ఇష్టం వచ్చినట్లు దూషించిన ఆంజనేయులకు మద్దతుగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడడం తగదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా మామిళ్ల ఆంజనేయులు తన వైఖరిని మార్చుకోకపోతే సహనం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని సుప్రభాతరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విప్లవ్, ఎంపీటీసీ నాగులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుటి అక్షయ్, హనుమంతరావు, శివప్రసాదరావు, కుమార్ సాగర్, డాకి స్వామి, చింతల స్వామి తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మెదక్లో నిన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక చీడపురుగైన మామిళ్ల ఆంజనేయులకు మద్దతుగా మాట్లాడడం బాధాకరం. ఎందుకంటే మాజీ శాసనసభ్యురాల్ని అత్యంత అసభ్యంగా దూషించింది ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం మామిళ్ల ఆంజనేయులు మాత్రమే. ఆమె పక్కకు లావణ్యారెడ్డి గారు కూర్చున్నారు, జడ్పీ వైస్ చైర్మన్. ఆమెనైతే అత్యంత బూతులతో తిట్టిన ఘనత ఆ మామిళ్ల ఆంజనేయులది. అటువంటి చరిత్ర, నీచ చరిత్ర ఉన్న ఆంజనేయులు పక్కన కూర్చుండబెట్టుకొని ఆ లావణ్య గారు ఎందుకు కూర్చున్నారో, ఈ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎందుకు కూర్చున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. గతంలో విజయశాంతి గారు కూడా అసభ్యంగా తిట్టిన చరిత్ర మామిళ్ల ఆంజనేయులది. అంటే గతంలో ఎవరిని తిట్టినా వాళ్ళ స్పందన లేదు కాబట్టి వీడు విచ్చలవిడిగా చెల్లరేగిపోయి రోహిత్ని తిడితే అట్లే ఉంటుంది, హనుమంతరావుని తిడితే అట్లే పడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే అట్లే పడతారు అనుకున్నాడు. కానీ బొక్కలని రగొట్టి కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మామిళ్ల ఆంజనేయులు గుద్దపు కిర్ల తెంగి మెదక్లో పండబెట్టి తొక్కే రోజులు త్వరలోనే ఉన్నాయి. మా వాళ్ళు అనవసరంగా ఇంటి మీదకి పోయి బట్ట తీసి బజార్లో కొడితే చక్కగా అవుతుండే మామిళ్ల ఆంజనేయులు. ఇకనైనా పద్మా దేవేందర్ రెడ్డి గారు ఆయన తరఫున వకాలతా ఉంచుకొని మాట్లాడితే మాకే బాధ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడితే నిన్ను తిట్టిన తిట్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ కాంగ్రెస్ నాయకుడు ఎవరు తిట్టలే. 10 పార్టీలు మారిన మామిళ్ల ఆంజనేయులు తిట్టిండు తప్పితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు, ఎన్నడూ దుర్భాష రాలేదు. మేము పార్టీ విధానాలే మాట్లాడినాం, టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినాం. అంత రెవెన్యూ డివిజన్ ఉద్యోగం జరిగితే కూడా మేము పద్మా దేవేందర్ రెడ్డి గారిని కానీ ఆ పార్టీ నాయకులు ఎవరిని కూడా అసభ్యంగా దూషించలేదు. ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ చీడపురుగు మామిళ్ల ఆంజనేయులు మాత్రమే ఆయన మాట్లాడిన కాంగ్రెస్లో ఉండి కూడా పద్మా దేవేందర్ రెడ్డిని తిట్టిండు, లావణ్య రెడ్డిని తిట్టిండు, విజయశాంతిని తిట్టిండు. కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మామిళ్ల ఆంజనేయులే కాదు, ఏ టీఆర్ఎస్ నాయకుడైనా సరే, ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహిత్ను, హనుమంతరావును, వాళ్ళ కుటుంబ సభ్యులనే కాదు, మామూలు కార్యకర్త తిట్టినా కూడా వాళ్ళ భర్తం పెడతాం. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కలిసి కడతాం, వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తాం, పట్టపల్లి తనితోలుతామని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మా జోలికి రాకుండా మీరు ఓడిపోయారు, గుద్దనూరు అన్ని మూసుకొని మీ పని మీరు చేసుకోర్రి, మా తర్వాయి రాకూర్రి. మేము డెవలప్మెంట్ చేయడానికి, మా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మా హనుమంతరావు గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలంతా ఊరు తిరుగుకుంటా డెవలప్మెంట్ చేయడానికి మేము ఉన్నాం. కాబట్టి ఎన్నికల తర్వాత, కోడ్ పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని, ప్రతి వార్డును ఒక యూనిట్గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం. ఎవడు అడ్డుపడ్డా, ఎవరేం చేసినా వాళ్ళకి వినే ప్రసక్తి లేదు, వాళ్ళపై తిరగబడతాం. మాకు కేసులు, కోర్టులు ఇవన్నీ కొత్త కాదు. మీరు 10 ఏళ్లలో మా మీద 30-40 కేసులు పెట్టిరు. ఇటువంటి 50 కేసులు గవర్నమెంట్ ఉన్న కేసులు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎవరి జోలికి రాము. మా జోలికి వస్తే, మా కార్యకర్త జోలికి వచ్చినా మిమ్మల్ని తన్ని తరుగుతాం. మెదక్ నియోజకవర్గంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.